మామ కొద్దిసేపటి క్రితమే 'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది, హిందీలో రిలీజ్ అయింది. కానీ పార్ట్ 2 మాత్రం చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు థియేట్రికల్ గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయింది సింగిల్ లాంగ్వేజ్ అయినా సరే సినిమా కంటెంట్ బాగుండడంతో లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా చాలా మంది థియేటర్స్ కి వెళ్లి చూశారు. సో అది చూసే టీము పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు గానీ, ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు గానీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు ఉన్నారు. ఓటీటీలో రిలీజ్ చేశాక కూడా 'ధురంధర్ 1' కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. నేను తెలుగు టీజర్ చూడడం జరిగింది. టీజర్ లో పెద్దగా ఏమీ చూపించలేదు. మేము మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రాబోతున్నాం అని చెప్పి గ్రాండ్ గా అనౌన్స్ చేశారంటే జస్ట్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడానికి లాస్ట్ ఒక డైలాగ్ పెట్టారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. చెయ్యాలనుకుంటే వాళ్ళు సింగిల్ లాంగ్వేజ్ లో ఈ టీజర్ రిలీజ్ చేయొచ్చు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అందరికి చేరేలాగా. బట్ వాళ్ళు అలా చేయలేదు. ఏది గ్రాంటెడ్ గా తీసుకోకుండా ఏ లాంగ్వేజ్ కి ఆ లాంగ్వేజ్ రిలీజ్ చేశారు. వాట్ ఎవర్ సినిమా మార్చి 19 రిలీజ్, ఇంకా 1 మంత్ కు పైగా టైం ఉంది. కానీ ఇప్పటి నుంచి ఈ టీజర్ తో ప్రమోషన్ స్టార్ట్ అయినట్లు లెక్క. చెప్పనంటే 'ధురంధర్ 1' షో కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంతలా ఇంజెక్ట్ చేశారు మనలోకి. రెహమాన్ డకైట్ క్యారెక్టర్ గానీ, చౌదరి అస్లాం క్యారెక్టర్ గానీ, మెయిన్ క్యారెక్టర్ హంజా అలియాస్ జస్కిరాట్, ఇవన్నీ క్యారెక్టర్లే కాకుండా సినిమాలో ఏమేం క్యారెక్టర్లు ఉన్నాయో అవన్నీ అందరి బ్రెయిన్ లో ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ 2 లో వీళ్ళందరినీ ఎలా చూపించుండొచ్చో చూడాలి. ఆబ్వియస్లీ రెహమాన్ డకైట్ ని మిస్ అవుతాం. కొన్ని సీన్ లో ఉండొచ్చు, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. దీంట్లో టీజర్ లో చూసాక అర్థమైంది ఏంటంటే దీంట్లో జస్కిరాట్ పోర్షన్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమైనా సినిమా డీవియేట్ అవుతుందా లేదా అది కూడా చాలా బాగా రాసుకుని ఉండొచ్చు అంటారా? ఏదైనా సరే మార్చి 19 వరకు మనకు తెలియదు. మామ సినిమా గురించి అయితే ఈగర్లీ వెయిటింగ్, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. పార్ట్ 1 నాకు అంత నచ్చింది. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ 'ధురంధర్ ద రివెంజ్', 'ధురంధర్ పార్ట్ 2'. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్ అస్.